హాయ్ అండి, మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఈరోజు సమ్మర్లో చాలా కూల్గా హెల్తీగా ఉండే డ్రింక్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. మనకి బాగా అరటిపళ్ళు తెచ్చుకొని పండిపోయి ఉంటాయి కదా, పైన నల్లగా వచ్చినాయి అని అందరూ ఎవరు తినరు. వాటిని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా 4 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇలా 4 అరటిపళ్ళని కొంచెం స్మాష్ చేసి జ్యూస్ చేసే జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. దీనిలో కొంచెం పంచదార పౌడర్ కానీ లేకపోతే పంచదార కానీ ఒక 4-5 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్పూన్ తోటి ఒక 5 స్పూన్ల తేనె వేసుకోవాలి. పంచదారకు బదులు మనం అచ్చంగా తేనె కూడా వేసుకోవచ్చు. కొంచెం పంచదార వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఒక 2 స్పూన్ల గడ్డ పెరుగు వేసుకోవాలి. ఈ గ్లాస్ తోటి మనం పాలు పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీకి వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి వేసుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సీకి వేసుకుంటాం. మనం యాలకులు ఫ్లేవర్ కోసం ఇలా తీసి వేసుకోవాలి. ఇలా తీసి వేసుకుంటే మనకి బాగా గ్రైండ్ అవుతుంది. దీన్నంతటి మిక్సీకి వేసుకుంటాం. ఇలా మెత్తగా మనం ముందు మిక్సీ ఆడించుకోవాలి, లేకపోతే బనానా ఇవి బాగా మెత్తగా అవ్వవు అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి ఆడించుకుంటాం. బాగా చల్లటి నీళ్ళు వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇలా మనం చక్కగా చల్లగా హెల్తీగా కడుపులో ఎంతో చలువ చేస్తుందండి. పంచామృతం తాగిన ఫీలింగ్ వస్తుంది. అది మనకి ఎంత మంచి చేస్తుందో, ఇది కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి అంతే చలువ చేస్తుంది. మనకి మంచిగా కూల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని మీద మనం చక్కగా ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా సర్వ్ చేసిస్తే మీ పిల్లలు హెల్తీగా కూల్గా మంచి డ్రింక్ తాగినట్టు ఉంటుంది. ఇలా చేసుకొని తాగండి. చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.